ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల సీనన్న ఉన్నాడు. అన్న, ఈ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి అంటే దాని కోర్టు తీర్పు ప్రతిపక్షాలు సంబరపడుతున్నాయి. అంటే బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకిస్తున్నట్ట లేకపోతే మద్దతు ఇస్తున్నట్టు కూడా అర్థం కాని పరిస్థితి. ఎట్లా చూస్తారు అది? కోర్టు తీర్పులు ఎప్పుడు కూడా ఇంతవరకు బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా రాలేదు. ఎప్పుడు అడ్డు తగిలి రిజర్వేషన్లను తగ్గించి రిజర్వేషన్ల ఆటకెక్కించడమే ఇలా ప్రధాన యొక్క లక్ష్యం అయిపోయింది. ఇలా మేము అంటున్నాం 60% జనాభా ఉన్నది నిజమే బీసీలో. మరి 42% రిజర్వేషన్లు ఇస్తే నష్టమే వచ్చింది ఒకటి. రెండవది, కోర్టు తీర్పులు ఏ ప్రతిపదికన ఇస్తున్నాయి? కోర్టు తీర్పులు ఎప్పుడు ఒకటే తీర్పుంటాయా? 1992 ఇందిరాసాని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దన్నది, 2010లో 50% దాటొద్దన్నది. మరి అప్పుడు కులగణన జరగలేదు కాబట్టి దాటొద్దన్నది. కులగణన జరిగింది కదా, బీసీల జనాభా ఎంతో లెక్క తేలింది కదా, బీసీలలో సామాజిక రాజకీయ వెనుకబడతనం ఎంతో తేలింది కదా. మరి వెనుకబాటుతనం తేలినాక కూడా ఇంకా కోర్టులు మేము అదే కట్టుబడి ఉంటాం, మేము అట్నే గొంతులకు వస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి వాటాను కోసం మేము కొట్లాడతాం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. అదేవిధంగా అగ్రకులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. బీసీలకు ఎందుకు ఉన్నాయి? బీసీలు ఈ దేశంలో పుట్టడమే పాపమైందా? బీసీలు ఏమన్నా డిసెన్సియల్ ప్రౌడ్లా, లేకపోతే ఎక్కడి నుంచి వలస వచ్చినామా? ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టింది మేము. ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, వృత్తి చేసినాం. ఇంకెన్ని చేయాలి బీసీలు? మా వాటా ప్రకారం మాకు ఎందుకు ఏమంటే ఎందుకు ఇయ్యరు? ఎవరెంతో మేమెంతో మాకంత వాటా దక్కాలి కదా. ఇవాళ ఎన్ని రోజులు కోర్టులను వేదిక చేసుకొని రిజర్వేషన్ వ్యతిరేకులు మా గొంతులకు వస్తారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది లేదు. మా న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పోరాటాన్ని ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా కడదాకా కొట్లాడతాం. 42% రిజర్వేషన్లు దక్కే వరకు మా పోరాటం ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గోడ మీద పిల్లలు ఎక్కువ ఉండొద్దు. మీరు బీసీలకు దోస్తులు అవుతారా ద్రోహులు అవుతారా తెలుసుకోవాలి. 42% ఉన్న రిజర్వేషన్లు 60% ఉన్న బీసీల పక్షం ఉంటారా, 60% 5% లేనటువంటి అగ్రకులాల పక్షాన్ని ఉంటారా తెలుసుకోవాలి. దానికోసమే మా యుద్ధం. అంటే బీజేపీ అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా 42% రిజర్వేషన్లో ముస్లింలను కలిపితే మేము ఒప్పుకోమని చెప్పేసి మా బీజేపీ పార్టీ మాట్లాడుతాం. అంటే మీరు దాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ముస్లింలను కలపడం సమర్థిస్తున్నారా? ముస్లింలు కలపడమా తీసేయడమా ఎవరి చేతులు ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తీసేస్తే తీసేయచ్చు, కలిపితే కలపచ్చు. మీరు చేసే పని కూడా మంది మీద నెట్టేస్తే ఎట్లా? ఇవన్నీ ఈ మాటలు ఎన్ని రోజులు అబద్ధం మాటలు చెప్తారు, ఎన్ని రోజులు మోసం మాటలు చెప్తారు. మరి ఆడి కారు ఉన్నోనికి ఎట్లా రిజర్వేషన్లు ఇచ్చారు? ఆడి కార్లో తిరిగేటోనికి ఎట్లా రిజర్వేషన్లు ఇచ్చారు? ఫామ్ హౌస్లు ఉన్నోనికి, ఫాలీ హౌస్లు ఉన్నోనికి ఎట్లా రిజర్వేషన్లు ఇచ్చారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి 100,000 కోట్లు ఉన్నోనికి ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు? పాండబ్బోనికి ఇవ్వడం తప్ప, ఫామ్ హౌస్ ఉన్నోనికి ఇవ్వడం తప్ప. పాండబ్బ పెట్టుకున్నోనికి రిజర్వేషన్ కావాలి, ఫామ్ హౌస్ ఉన్నోనికి అవసరం లేదు కదా. అడిపళ్ళు అమ్ముకున్నాను తప్ప, లేకపోతే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో బంగ్లాలు ఉన్నోని తప్ప. సైకిల్ పంచాయత్ దుకాణం పెట్టుకున్నాడు ఇలా వానికి ఇవ్వాలా రిజర్వేషన్? లేకపోతే 1,000 కోట్ల రూపాయలు సంపాదించే ఆడికార్ల తిరిగేటానికి ఇవ్వాలా? ఇట్లా చర్చ పెట్టుకుంటూ పోతే ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, ఇల్లు తగలబెట్టుకుంటామా? ఇలా బీసీ రిజర్వేషన్లు మాకు కావాలంటున్నాం. మేము అన్ని వర్గాలకు జనాభా ప్రకారం ఇచ్చి బీసీలకు ఎందుకు ఇవ్వని అడుగుతున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు 50% సీలింగ్ అని కనపడలేదు? ఇదే కోర్టులకు ఎందుకు కనపడలే? రాజ్యాంగానికి ఎందుకు కనపడలే? తీర్పులు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు కనపడలే? ఆ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తేనేమో మెప్పు, ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇస్తేనేమో తప్పు. ఎంతవరకు సమంజసం? అంటే మేము అనైక్యంగా లేము, పార్టీల వారికి ఉన్నారు. బీసీలను ఎన్ని రోజులైనా మోసం చేయొచ్చు. 80 సంవత్సరాలుగా మోసం చేస్తారు, ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? ఇంకా మోసం చేస్తే మోసపోవడానికి మేము సిద్ధంగా లేవు. బుద్ధికి నారాధిస్తాం ఒక్కొక్కరిని. ఏమనుకుంటారు? ఎట్లా ఉండబోతుంది అన్న మీది భవిష్యత్ కార్యాచరణ? ఎట్లా ఉండబోతుంది? బంద్ ద్వారా బీసీల సత్తా ఏందో చూపిస్తాం. బంద్ ద్వారా బీసీల తడాకి ఏందో, ఇవాళ బంద్ ద్వారా బీసీల బలం ఏందో చూపిస్తాం. ఈ సమాజానికి రిజర్వేషన్ వ్యతిరేకులకు బంద్ ద్వారా వాళ్ళకు కళ్ళు తెరిపిస్తాం. ఇప్పుడు పార్టీలు ఏమైనా మద్దతు ఇచ్చినాయా? ఇప్పటికే సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది, సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది, తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చింది. అందుకనే మిగతా పార్టీలను కూడా కలుస్తాం. రేపు కాంగ్రెస్ను కలుస్తాం, ఎల్లుండి టీఆర్ఎస్ను కలుస్తాం, ఆ తర్వాత బీజేపీని కలుస్తాం. ఇవాళ ఖచ్చితంగా బీసీల పక్షాన్ని ఉంటారా, ఆ గట్టును ఉంటారా, ఈ గట్టు ఉంటారా తెలుసుకోవాలి. ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా, న్యాయం వైపు ఉంటారా, అన్యాయం వైపు ఉంటారా, ఏదో ఒకటి తెలుసుకోవాలి.
మీరు తెలుసుకుంటే బీసీలు తెలుసుకుంటారు. బీసీలు మీకు ఓటేయాలనా లేకపోతే మాకు మేము ఓటేసుకోవాలనా? మాకు కష్టకాలంలో బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీలు మాకు అవసరమా? తీసి బండకు నేల కొడతాం, మాకు అవసరం లేదు. కాబట్టి మాకు అండగా ఉన్నటువంటి వాళ్ళే మా పార్టీ, మా దోస్తులు. మాకు వ్యతిరేకించే వాళ్ళు మాకు ద్రోహులు.